మీనా అయితే నో పార్కింగ్ దగ్గర బండి ఆపేసి పువ్వులు డెలివరీ ఇవ్వడానికైతే వెళ్తూ ఉంటుంది. అది ఇక మీనా పువ్వులు డెలివరీ ఇచ్చి బయటికి వచ్చేసరికి అక్కడ బండి ఉండదు. అలా ఇక నా బండి ఏమైంది అని అనేసరికి నో పార్కింగ్ దగ్గర బండి పెట్టావు కదా! పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి అక్కడ ఉన్న బిచ్చగాడైతే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒకసారిగా మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనుకోని బాలుకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎక్కడున్నావు మీనా ఏమైంది అని అనేసరికి బండి పోలీసులు తీసుకెళ్లారు అని అనేసరికి ఏమైంది అనేది అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి నో పార్కింగ్ దగ్గర బండి పెట్టేసి లోపలికి వెళ్ళి వచ్చేసరికి బండి లేదు పట్టుకెళ్ళిపోయారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి అక్కడికి కూడా కార్పొరేషన్ వాళ్ళు వచ్చారా అని చెప్పేసి బాలు అనేసరికి కాదండి పోలీసులు వచ్చి బండిని తీసుకొని వెళ్ళారు అని మీనా బాలుతో అనేసరికి బాలు అయితే షాక్ అవుతూ ఉంటాడు. సరే నేను పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నానండి అని అనేసరికి సరే నువ్వు అక్కడే ఉండు నేను వస్తాను అని అనేసరికి కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఉంటుంది మీనా. ఇక అదే టైంలో మనోజ్, రోహిణి అయితే 40 లక్షలు పట్టుకెళ్ళిపోయిన అమ్మాయిని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక మీనా అయితే మాట్లాడేసరికి ఇక కేసు పెట్టడానికైతే అమ్మాయితో అక్కడికి వస్తూ ఉంటారు. ఇక మీనా అయితే కానిస్టేబుల్ని కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళైతే కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తారు.